ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, బోధ్, ముధోల్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల అసెంబ్లీ ఇన్ఛార్జీలు కూచాడి శ్రీహర్రావు, కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, నారాయణరావు పటేల్, రేఖా శ్యామ్నాయక్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నాయకులు వేణుగోపాలాచారి, విజయ డైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి శాలువతో సత్కరించారు. వారికి అపూర్వ స్వాగతం పలికారు. सबसे पहले तो ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజాప్రభుత్వంతో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందలేకుండా ఉండటం కోసం కావాలని కొన్ని దొంగ కంప్లైంట్ చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజలే మాకు అంతిమ ప్రధానమైనటువంటి అంశం కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం అన్ని చేస్తాం, వీళ్ళు ఎన్ని అడ్డంకులు పెడతాం అని చెప్తూ రాష్ట్రాంతంగా ఉన్నటువంటి ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం పొరపాటున ఒక ఓటు భారతీయ జనతా పార్టీ వేసిన మన ఓటు మన కోసుకున్నటువంటి వాడు అవుతాం. మన హక్కుల కోసం మన రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి పౌరుడు కల్పించిన హక్కులు కాపాడుకోవాలంటే ఆ హక్కుని, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం బయలుదేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ఒక్కటే మనందరం ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం అని చెప్పి